హాయ్ హలో నీ చేయబడిన సఖి పార్ట్ 6 రచయిత సూర్యప్రభ గారు. ఫైనల్ పార్ట్. గుడి దగ్గర నుంచి స్వప్నాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరాడు అనిల్. దారిలో ఉండగా అన్నయ్య నిజం చెప్పు, ఎవరో అమ్మాయిని ఫాలో అవుతూ వెళ్ళావు కదా అని అడిగింది స్వప్న. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు అన్నాడు అనిల్ షాక్ అవుతూ. స్వప్న నవ్వుతూ, ఇందాక నీ తడబాటు చూసి డౌట్ వచ్చింది, దాన్ని ఇప్పుడు నువ్వే కన్ఫర్మ్ చేశావు అంది. ఇందాక గుళ్ళో ఒక అమ్మాయిని చూశాను, నాకు చాలా నచ్చింది. తనని ఫాలో చేస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ అమ్మాయి రూపం నచ్చిందా, మనసు నచ్చిందా అని అడిగితే చెప్పలేను. ఒక దానిని మించి మరొకటి నచ్చింది అని చెప్పాడు. ఓహో, అయితే చాలా బాగా స్టడీ చేసావన్నమాట. ఇంతకీ నచ్చని వారికైనా, ప్రేమ పెళ్ళి వరకు కూడానా అని అడిగింది స్వప్న టీజ్ చేస్తూ. అవును, ప్రేమిస్తున్నాను. తన మొహం కూడా చూడకముందే తన మీద ఇష్టం ఏర్పడింది నాకు. వీలైనంత త్వరగా తనను పెళ్లి చేసుకోవాలి కూడా అనుకుంటున్నాను. నీకు ఏమైనా అభ్యంతరమా అని అడిగాడు. నీ ఇష్టం, నేనెందుకు కాదుంటాను. కానీ అమ్మే నీ విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. జాగ్రత్త, అమ్మ ఒప్పుకోకపోవచ్చు కూడా. అయినా ఇవన్నీ పక్కన పెట్టు. ముందు నువ్వు ఉద్యోగం సంగతి చూడు. ఎవరైనా ఉద్యోగం లేకుండా పిల్లని ఇవ్వరు. నీకు ఇబ్బందిగా అనిపించినా ఇది నిజం అని చెప్పింది స్వప్న. స్వప్న మాటలకి ముందుగా బాధగా అనిపించినా తర్వాత తను చెప్పింది నిజమేనని, అది తన మంచి కోసమే అని అర్థం చేసుకున్నాడు అనిల్. నువ్వు చెప్పేది నిజమే స్వప్న. ఇక నుంచి ఉద్యోగం కోసం ఇంకా ఎక్కువ కష్టపడతాను. ఈలోపు ఆ అమ్మాయి మనసులో చోటు సంపాదించుకోవాలి అన్నాడు అనిల్. ఇంతలో ఇల్లు రావడంతో ఆ టాపిక్ అక్కడితో ఆగిపోయింది. తర్వాత రోజు నుంచి సౌమ్యాని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫాలో చేసేవాడు. తనని దూరం నుంచే చూసి వాడు తప్ప ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. సౌమ్య చాలా మృదు స్వభావం అని, త్వరగా ఎవరితోనూ కలవలేదని, బాధ కలిగినంత త్వరగా బయట పెట్టదని, ఆమె మనసు చాలా సున్నితమైనదని అర్థం చేసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనే ఆమెకు తన వల్ల కష్టం కలగకూడదు అనుకున్నాడు. అనిల్ తనని ఫాలో చేస్తుండగా సౌమ్య గమనిస్తూనే ఉంది. కానీ అతను తనని ఇబ్బంది పెట్టకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. రోజులు గడిచే కొద్దీ సౌమ్య కూడా అతన్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో అనియల్కి ఉద్యోగం రావడం, మార్నింగ్ టైంలో సౌమ్యను చూడటానికి వెళ్ళలేక పోయేవాడు. ఈవినింగ్ టైంలో బస్ స్టాప్కి వెళ్ళి ఆమెను చూసేవాడు. అప్పటికే సౌమ్యకి అనిల్ని రోజు చూడడం అలవాటుగా మారిపోయింది. సడన్గా అతను మార్నింగ్ టైంలో కనిపించకపోవడంతో ఆమెకు ఏదో వెలితిగా ఉండేది. ఈవినింగ్ టైంలో అనిల్ బస్ స్టాప్ దగ్గర కనిపించినా అతను లేని టైంలో చాలా మిస్ అయ్యేది. అతన్ని చూసినప్పుడు దగ్గరికి వెళ్లకుండా ఉండటానికి తనని తాను కంట్రోల్ చేసుకునేది. ఆ దూరం సౌమ్యకి అనిల్ మీద ఎంత ప్రేమ ఉందో ఆమెకు అర్థమయ్యేలా చేసింది. తర్వాత అనిల్ ప్రాజెక్ట్ వర్క్లో బిజీ అవ్వడం వల్ల ఈవినింగ్ టైం కూడా కాకుండా ప్రకాష్ సౌమ్య కలిసి బయటికి వెళ్ళినప్పుడు తను కూడా వాళ్ళ వెనకే వెళ్ళేవాడు. సౌమ్య ముందుగా తన ప్రేమ విషయం తండ్రికి చెప్పింది. ప్రకాష్ అనిల్ గురించి, అతని కుటుంబం గురించి ఎంక్వైరీ చేసి అనిల్ అన్ని విధాలా తగినవాడని నిర్ణయించుకున్నాడు. అనిల్ కూడా తన ఉద్యోగంలో పూర్తిగా స్థిరపడ్డాడు. ఈలోపు స్వప్న పెళ్లి కూడా జరిగింది. సంవత్సరం ఎలా గడిచిపోయిందో కూడా అనిల్కి తెలియలేదు. ఇంకా ఆలస్యం చేయకూడదు అని సౌమ్యకి తన ప్రేమ విషయాన్ని తెలియజేశాడు. సౌమ్య తను కూడా ఇష్టమే అని చెప్పి ఇంటికి వచ్చి మాట్లాడమని అడిగింది. అనిల్ సౌమ్యని ఇంటి వెళ్ళి ప్రకాష్ మీనాక్షిలని కలిశాడు. అప్పటికే సౌమ్య వాళ్ళకి విషయం చెప్పడం వల్ల వాళ్ళకి కూడా ఇష్టం ఉండటంతో ప్రకాష్ మీ ఇంట్లో ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పాడు. అనిల్ సంతోషంగా ఇంటికి వెళ్ళి విషయం చెప్పాడు. మాధవకృష్ణ గారు కొడుకు ఇష్టాన్ని అర్థం చేసుకొని ఒప్పుకున్నారు. కానీ రాజేశ్వరి మాత్రం ఒప్పుకోలేదు. ప్రత్యేకంగా కారణం అంటూ ఏమీ లేకపోయినా కొడుకు పెళ్లి విషయంలో తన ఇష్టాన్ని వ్యతిరేకంగా జరగడం ఆవిడకు నచ్చలేదు. దానితో సౌమ్యని చూడకముందే ఆవిడ ద్వేషం పెంచుకుంది. చివరకు స్వప్న, మాధవ్ గారు బలవంతంగా ఆవిడని ఒప్పించారు. తన అభిప్రాయానికి ఎవరూ విలువ ఇవ్వకపోవడంతో ఆమె అహాన్ని దెబ్బతీసింది. పెళ్లి చూపులకు కూడా ఆమె అయిష్టంగానే వచ్చింది. సౌమ్య అందం చూశాక ఆమె మరింత కోపాన్ని పెంచుకుంది. ఆ అందం చూసే కొడుకు తనని ఎదిరించాడు అని ఆమె అభిప్రాయం. తర్వాత నిశ్చితార్థం, పెళ్ళి వరుసగా అన్నీ జరిగిపోయాయి. ప్రేమ పెళ్ళే అయినా కట్నం, లాంఛనాలు, పెళ్లి ఘనంగా జరిపించాడు ప్రకాష్. ప్రతి దగ్గర రాజేశ్వరి కోరుకున్న దానికంటే ఎక్కువగానే జరిపించాడు. కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నానే ఆనందంలో అనిల్ తల్లి మనసులో పెరుగుతున్న ద్వేషాన్ని గుర్తించగలిగిపోయాడు. రాజేశ్వరిలో మార్పు మాధవకృష్ణ గుర్తించినా అది ఇంత తీవ్రంగా మారుతుందని ఊహించలేదు. పెళ్ళైన కొత్తలో అత్తగారి ప్రవర్తన అర్థం కాలేదు సౌమ్యకి.
తర్వాత ఆవిడ కోపానికి కారణం తెలిసిన అనిల్తో ఎప్పుడూ చెప్పలేదు. రోజులు గడిచే కొద్దీ రాజేశ్వరి మాటలో సౌమ్యాని హింసించడం మొదలుపెట్టింది. మాధవ్ గారు ఎంత నచ్చచెప్పినా ఆవిడ తన పద్ధతి మార్చుకోలేదు. ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ కొడుక్కి చెప్పారు. మాధవ గారు కోడల్ని తీసుకుని వేరే కాపురం వెళ్ళమని కూడా చెప్పారు. కానీ అనిల్ అందుకు ఒప్పుకోలేదు. ఈ వయసులో తల్లిదండ్రులను వదిలి వెళ్ళలేను అని చెప్పాడు. సౌమ్యాని అర్థం చేసుకొని ఆమెకు ధైర్యం చెప్పేవాడు. భార్య మాటలకి కోడలు బాధపడిన ప్రతిసారి మాధవ్ గారు ఆమెని మాటల్లో పెట్టి మరిపించేవారు. ఆయనలో తండ్రిని చూసుకొని మామగారి మీద అభిమానం పెంచుకుంది సౌమ్య. తనకి ఏ బాధ కలిగినా ఆయనతో చెప్పుకునేది. పెళ్ళి అయిన 4 ఏళ్ళు మాధవ గారు సడన్గా చనిపోవడం వల్ల ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది సౌమ్య. రాజేశ్వరికి కూడా ఆ బాధ నుండి కోలుకోవడానికి టైం పట్టింది. తర్వాత మళ్ళీ మామూలుగా కోడల్ని సాధించడం మొదలుపెట్టింది. ఈసారి ఆమెకు కొత్త వంక దొరికింది. అదే పిల్లలు. పెళ్ళి అయ్యి ఇంతకాలమైనా మీకు పిల్లలు ఎందుకు కలగలేదు అని గొడవ చేసేది. చివరికి ఆమె బాధపడలేక సౌమ్య అనిల్ ఇద్దరూ డాక్టర్ని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ ఇద్దరిని చెక్ చేయించుకోమని చెప్పడంతో టెస్టులు అన్నీ చేయించుకొని ఇంటికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి గుమ్మంలోనే ఎదురు చూస్తూ కూర్చుంది రాజేశ్వరి. కొడుకు కోడలు రావడంతోనే డాక్టర్ గారు ఏమన్నారు చెప్పమని యక్ష ప్రశ్నలు వేసింది. అనిల్ చిరాగ్గా, అమ్మా టెస్టులు అన్నీ చేశారు, రిపోర్ట్లు రేపు వస్తాయి, అవి చూశాక అప్పుడు చెప్తారు ఏం చెయ్యాలి అనేది అన్నాడు. రాజేశ్వరి ఇంకేమనకుండా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయింది. కానీ ఆమె మనసులో మాత్రం సౌమ్యకి ఏదైనా లోపం ఉంటే బాగుండు అని బలంగా కోరుకుంది. ఈ వంకతో కొడుక్కి విడాకులు ఇప్పించవచ్చు అనుకుంది. సౌమ్య అనిల్ కూడా బాగా అలసిపోవడంతో తమ గదిలోకి వెళ్ళిపోయారు. ఆ రోజు వాళ్ళ ఇద్దరికి నిద్ర కరువయ్యింది. ఇద్దరు ఒకరిని మించి ఒకరు టెన్షన్ పడుతున్నారు. ఇద్దరిలోనూ ఏ లోపం ఉండకూడదని సౌమ్య కోరుకుంటే ఒకవేళ లోపం తనలో కాకుండా సౌమ్యలో ఉంటే పరిస్థితి ఏంటని అనిల్ టెన్షన్ పడుతున్నాడు. నిజానికి వాళ్ళ ఇద్దరికీ కూడా పిల్లల విషయంలో టెన్షన్గానే ఉంది. లోపం ఏదైనా ఉంటే అది తనకే ఉండాలని అనిల్ మనసులో దేవుడికి కోరుకున్నాడు. సౌమ్యకి ఏదైనా లోపం ఉంటే తల్లి రియాక్షన్ ఏంటనేది అతను ఊహించుకోలేకపోతున్నాడు. హాస్పిటల్కి తను ముందుగానే వెళ్ళి రిపోర్ట్స్లో ఏమైనా తేడాలు ఉంటే ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేయాలి అనుకున్నాడు అనిల్. కానీ మరుసటి రోజు రాజేశ్వరి వీళ్ళకంటే ముందుగానే హాస్పిటల్కి వెళ్ళడానికి తయారై కూర్చుంది. ఆమెను ఆపడానికి అనిల్ ఎంతగానో ప్రయత్నించాడు. తల్లి వస్తే అక్కడ రిజల్ట్ వెంటనే తెలిసిపోతుంది, నార్మల్గా ఉంటే పర్వాలేదు, ఏదైనా ప్రాబ్లం ఉంటే తల్లి ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు అని అనిల్ ఎంత చెప్పినా రాజేశ్వరి వినిపించుకోలేదు. వాదించి మరీ తన మాట నెగ్గించుకుంది. ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. రిపోర్ట్స్ చూసిన డాక్టర్ అనిల్ బయట పెట్టగానే సౌమ్యకి కొంచెం ప్రాబ్లం ఉందని, ఆమెకు అవకాశాలు తక్కువ అని చెప్పాడు. ఆ క్షణం సౌమ్య అనిల్ మనసులో బాధ ఎంతగా నలిగిపోయాయో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇంటికి వెళ్ళిన తరువాత రాజేశ్వరి చేసిన గొడవ అంతా ఇంతా కాదు. సౌమ్య వల్ల తమకు వారసులు లేరని, ఆమె గుడ్డాలని నానా మాటలు అంది. అనిల్ ఆమెకు ఎంతగానో నచ్చచెప్పాడు. సౌమ్యకి పిల్లలు పుట్టే అవకాశం కొంతవరకే ఉందని, మందులు వాడితే ప్రయోజనం ఉంటుందని, కొంతకాలం ఓపిక పట్టమని చెప్పాడు. అప్పటికి ఊరుకున్న అనిల్ లేనప్పుడు సౌమ్యని చాలా బాధ పెట్టేది రాజేశ్వరి. అయినా సౌమ్య ఎప్పుడూ ఎదురు తిరిగేది లేదు, భర్తతో చెప్పనూ లేదు. అనిల్ ఎప్పటికప్పుడు ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. భార్య తనకు ఏమీ చెప్పకపోయినా ఇంట్లో ఏం జరుగుతుందో అతను ఊహించగలిగాడు. అందుకే రాజేశ్వరి మనసులో ఏముందో తెలుసుకోవాలి అని ఆమెకు మాట ఇచ్చాడు. ఆమె ఉద్దేశం తెలుసుకున్నాక మొదట బాధపడిన తరువాత ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని నిర్ణయం తీసుకున్నాడు. 1 వారం రోజులు గడిచాయి. సౌమ్యకి మనసులో దిగులుగా ఉన్న తల్లిదండ్రుల ముందు బయటపడకుండా నవ్వుతూ ఉంది. మధ్యలో అనిల్ కూడా 2 సార్లు వచ్చి కాసేపు ఉండి వెళ్ళటం వల్ల ఆమెకు కాస్త ధైర్యంగా ఉంది. ఇప్పుడు సౌమ్య పెళ్ళయ్యాక ప్రకాష్ ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం వల్ల ఇంట్లోనే ఉండే కూతురుతో టైం స్పెండ్ చేస్తూ ఆమె నార్మల్గా ఉండేలా చూస్తున్నాడు. అనిల్ కావాలనే రాజేశ్వరికి సౌమ్య విలువ తెలిసేలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. చీటికి మాటికి ఆమె మీద విసుక్కునేవాడు. సౌమ్య వాళ్ళని ఎలా చూసుకుందో, వాళ్ళ పట్ల ఎంత బాధ్యతగా ఉందో ఆమెకు అర్థమైతే చాలు అనుకున్నాడు. సౌమ్య ఇంటికి వెళ్ళినప్పుడు ప్రకాష్ మీనాక్షిలతో కూడా మాట్లాడాడు. జరిగిన విషయాలన్నీ వాళ్లకు చెప్పి సౌమ్య బాధపడకుండా చూసుకోమని అడిగాడు. రాజేశ్వరి మాత్రం ఈ వారం రోజుల్లో చాలా నీరసించి అయిపోయింది.
ఇంటి పనులు అలవాటు తప్పిపోవడం వల్ల ఆమెకు చాలా ఇబ్బందిగా ఉంది. కోడల్ని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలని పనులన్నీ సౌమ్య మీద వదిలేయటం వల్ల ఇప్పుడు ఆమెకు ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో కూడా తెలియటం లేదు. అనిల్ కూడా ఇంటికి వచ్చాక వంట సరిగా చేయడం లేదని, తన బట్టలు ఎలా పడితే అలా ఉండిపోతున్నాయని ఆమె మీద చిరాకు పడేవాడు. ఒక్కోసారి బయటే తినేసి వచ్చేవాడు. తన చేతి వంట తనే తినలేక బయట తిండి అలవాటు లేక అర్ధాకలితోనే ఉండిపోయేది. అలాంటప్పుడు మాత్రం ఆమెకు సౌమ్య గుర్తొచ్చేది. తను ఎన్ని మాటలు అన్నా తన భోజనం పట్ల, ఆరోగ్యం పట్ల సౌమ్య ఎంతో శ్రద్ధ తీసుకునేది. అలా గుర్తొచ్చినప్పుడు సౌమ్యాన్ని తిరిగి తెచ్చుకోవాలి అనిపించేది ఆమెకు. కానీ ఆమె అడ్డం వచ్చేది. తన పరిస్థితిని కూడా సౌమ్య కారణమని అనుకునేది. అందుకే అనిల్ని ఎలా అయినా పెళ్లికి ఒప్పించి తనకు నచ్చిన కోడల్ని తెచ్చుకోవాలి అని నిర్ణయించుకుంది. ఏం చేస్తే అనిల్ పెళ్లికి ఒప్పుకుంటాడు అని తీవ్రంగా ఆలోచిస్తుంది. అప్పుడే ఫోన్ రింగ్ అవ్వడంతో ఆలోచనల్లో నుంచి మునిగిపోయిన రాజేశ్వరి ఉలిక్కిపడింది. మొబైల్ రింగ్ మళ్ళీ వినిపించడంతో తేరుకొని మొబైల్ చూసింది. స్వప్న కాల్ చేస్తుండడంతో దీని గొలలో పడి కూతురికి ఫోన్ చేయడం మానేసింది అని గుర్తుకు వచ్చింది. ఈలోపు కాల్ కట్ అవ్వడంతో తిరిగి కాల్ చేస్తుంది. స్వప్న లిఫ్ట్ చేసి, ఏంటమ్మా అసలు బొత్తిగా ఫోన్ చేయడం మానేశావు, ఏమైంది నీకు, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది. కూతురు మాటలకు రాజేశ్వరి మనసు బాధపడింది. ఏం లేదు స్వప్న, మీ వదిన లేదు కదా, పనులన్నీ నేనొక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను, కాస్త నీరసంగా అనిపిస్తుంది. దానికి తోడు మీ అన్నయ్య కూడా ఊరికే చిరాకు పడిపోతున్నాడు అని చెప్పింది తల్లి. తల్లి మాటలు విని, అదేంటమ్మా వదిన లేకపోవడం ఏంటి, వదిన ఎక్కడికి వెళ్ళింది, అయినా అన్నయ్య నీ మీద ఎందుకు చిరాకు పడుతున్నాడు అని అడిగింది స్వప్న. అప్పుడు గుర్తొచ్చింది రాజేశ్వరికి కూతురికి తన విషయాలు ఏవీ చెప్పలేదని. స్వప్నతో ముందుగా ఈ విషయాలు చెబితే తనకు సపోర్ట్ చేయదు, సరికదా తిరిగి తననే అంటుందని ఎప్పుడు ఈ విషయాలు చెప్పలేదు. రాజేశ్వరి వెంటనే సర్దుకుంటూ, ఏం లేదే, కొద్ది రోజులు పుట్టింట్లో ఉంటాను అని వెళ్ళింది, అంతే, ఇంకేం లేదు, ఆ విషయాలన్నీ వదిలే. ఎందుకే నువ్వు ఎలా ఉన్నావు, అల్లుడు గారు పిల్లలు అంతా బాగున్నారా అని అడిగింది తల్లి. తల్లి మాట మారుస్తుందని తెలిసిన స్వప్నకి ఇంకేమీ అడగలేదు. మేమంతా బాగానే ఉన్నాం, కానీ వేలైతే ఒకసారి రాకూడదు, నిన్ను చూడాలనిపిస్తుంది, ఎలాగో ఒక్కదాన్నే ఉన్నాను అంటున్నావుగా, పైగా కాల్ చేయడం కూడా మానేశావు అని అంది కూతురు. కూతురు మాటలు విన్నాక రాజేశ్వరికి కూడా ఒకసారి వెళ్దామనిపించింది. సరే, రేపు అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాక వస్తాలే, నేను వచ్చాక మాట్లాడుకుందాం, ఇంక ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అనిల్ ఆఫీస్కి వెళ్ళాక వస్తానని కూతురికి చెప్పి ఫోన్ పెట్టేసింది రాజేశ్వరి. ఇప్పటి వరకు జరిగింది ఏది స్వప్న చెప్పలేదు రాజేశ్వరికి. కానీ ఇప్పుడు ఎలా చెప్పాలి, చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది. కూతురు తన నిర్ణయాన్ని నమ్ముతుందా అన్న నమ్మకం ఆమెకు లేదు. కూతురు ఎప్పుడు సౌమ్య పక్షానే మాట్లాడుతుంది. మాధవ్ గారికి స్వప్నకి సౌమ్య అంటే చాలా అభిమానం. ఇద్దరు ఆమెకి సపోర్ట్ చేసేవారు. రాజేశ్వరి మాత్రం సౌమ్య మీద కోపం వల్ల సౌమ్య మాయమాటలు చెప్పి వాళ్ళని తన వైపే తిప్పుకుంది అని మాత్రం అనుకునేది. ఈ రోజు కాకపోతే రేపైనా జరిగింది కూతురికి ఆమె అత్తవారింటికి తెలుస్తుంది. నిజం దాచినందుకు కూతురు నిలదీసినా పర్వాలేదు, కానీ ఆమె అత్తింటి వారు కూతుర్ని ఏమైనా అంటే ఆమె భర్త కానీ అత్తగారు కానీ నీ పుట్టింటి విషయాలు నీకే తెలియవు అని ఆమెను చులకన చేస్తే అని ఆలోచిస్తుంది. ఎలాగో రేపు వెళ్తున్నానుగా, కూతురితో పాటు వాళ్ళ అత్తగారికి కూడా చెప్పేస్తే ఓ పని అయిపోతుంది. అయినా నేనే నేరం చేయడం లేదుగా, భయపడటానికి మా ఇంటి వారసులు ఉండాలని అనుకుంటున్నాను, అది ఇవ్వలేదు కాబట్టి వేరే కోడల్ని తెచ్చుకోవాలి అనుకుంటున్నాను, ఇందులో తప్పేముంది అని తనని తాను సమర్థించుకుంటుంది. సౌమ్య తనను ఎంత బాగా చూసుకునేదో అనుభవపూర్వకంగా తెలుస్తున్నా అది తను ఒప్పుకోవడం ఆమెకు ఇష్టం లేదు. నిజానికి సౌమ్య అంటే ఎందుకు అంత కోపమో ఆమె కూడా చెప్పలేదు. కేవలం తన ఇష్టంతో పని లేకుండా కొడుకు నిర్ణయం తీసుకున్నాడు అని ఒక్క కారణంతోనే ఆమె మీద ద్వేషాన్ని పెంచుకుంది. రాత్రికి అనిల్ వచ్చాక భోజనం చేస్తున్నప్పుడు, రేపు నేను చెల్లి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నన్ను అక్కడ దించేసి వెళ్తావా అని అడిగింది రాజేశ్వరి. అనిల్ తలెత్తి, ఏమైంది సడన్గా వెళ్తాను అంటున్నావు, స్వప్నకి ఏమైనా ఒంట్లో బాగాలేదా అని అడిగాడు అనిల్. వాళ్ళంతా బాగానే ఉన్నారు, నాకే స్వప్నాని చూడాలి అనిపిస్తుంది, ఇందాకే స్వప్న కూడా ఫోన్ చేసింది, ఒకసారి రమ్మంటుంది, అందుకే రేపు వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పింది. చూసి రావడం అయితే పర్వాలేదు, వెళ్ళి చూసిరా, అంతేకాని నా కాపురంలో వేలి పెట్టినట్టు
దాని కాపురంలో కూడా తలదూర్చకు. అందరూ సౌమ్యలా నోరు మూసుకొని ఉండరు అని నిష్ఠూరంగా అన్నాడు. అనిల్ అలా అనేసరికి రాజేశ్వరికి పట్టరానంత కోపం వచ్చింది. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? నీ కంటికి కాపురాలు కూల్చేసేదానిలా కనిపిస్తున్నానా నేను అని అడిగింది ఆవేశంగా. ఆమె గొంతులో ఒకంత బాధ కూడా తెలుస్తుంది అనిల్కి. తల్లి మాటల్లోని బాధకి మనసు కరుగుతున్నా బయటపడకుండా, ఎందుకమ్మా అంత కోపం? నేను అన్నది నిజమే కదా. కొడుకు సంతోషం గురించి ఆలోచించకుండా నీ పంతా నెగ్గించుకోవాలి అనుకున్నా నువ్వు కూతురి విషయంలో మాత్రం మంచిగా ఆలోచిస్తావని గ్యారంటీ ఏముంది? అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, వెళ్ళిన దానివి వెళ్ళినట్టేరా. అక్కడ ఎలాంటి సలహాలు ఇవ్వకు. కనీసం దాన్నైనా హాయిగా ఉండని అని కటువుగా చెప్పి వెళ్ళిపోయాడు. అనిల్ మాటలకు ఏమీ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది రాజేశ్వరి. రాత్రి భోజనాలయ్యాక మేడ మీద ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంది సౌమ్య. అనిల్ బిహేవియర్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు ఆమెకు. అనిల్కి తన మీద ఎంత ప్రేమ ఉందో తెలిసేనా అనిల్ దాన్ని వదులుకోడని తన మనసుని అనిపిస్తున్నా జరిగిన సంఘటనలు, అత్తగారి ప్రవర్తన గుర్తొచ్చి ఆమె నమ్మకం సన్నగిల్లుతుంది. తను ఇక్కడికి వచ్చి 10 రోజులు అవుతుంది. మధ్య మధ్యలో అనిల్ వచ్చి కనిపిస్తున్నా ఇంటికి తీసుకెళ్తాను అని ఏమాత్రం అనలేదు. అతని మౌన ఆమెలో మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తుంది. మొదట తన అనిల్ ఎక్కడ దూరం అయిపోతాడో అని భయపడిన సౌమ్య ఇప్పుడు మరోలా ఆలోచిస్తుంది. ఆలోచించే కొద్దీ అత్తగారు చెప్పిన దాంట్లో తప్పే ఉంది అనిపిస్తుంది. నిజమే, నేను ఇంతకాలం ఇలా ఎందుకు ఆలోచించలేదు? లోపం నాలో ఉందని తెలిసినప్పుడు తండ్రయ్య అదృష్టాన్ని ఎందుకు దూరం చేయాలి? అనిల్ నన్ను ఎంతగానో ప్రేమించాడు. నాకు పిల్లలు పుట్టి ఉంటే వాళ్ళను ఇంకా ప్రేమించేవాడు. నా వల్ల అనిల్ తండ్రి స్థానానికి దూరం కాకూడదు. అత్తయ్యకి ఇచ్చిన మాట కోసం అనిల్ నాకు విడాకులు ఇవ్వడమే కరెక్ట్. అనిల్ అడిగిన వెంటనే సంతోషంగా డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేస్తాను. అమ్మా నాన్నలకు నా నిర్ణయం అప్పుడే చెప్పకూడదు అని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం అనిల్ ఆఫీస్కి వెళ్ళే టైంకి టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేసి తను కూడా రెడీ అయి కూర్చుంది రాజేశ్వరి. ముందు రోజు రాత్రి ఆమె అసలు నిద్రపోలేదు. చాలా రోజుల తర్వాత కూతుర్ని చూడడానికి వెళ్తున్న ఆనందం ఒక కారణమైతే, కొడుకు దృష్టిలో తాను దిగజారిపోయాను అన్న బాధ మరొక కారణం. అనిల్ ఆమె హడావడి మొత్తం గమనిస్తున్నా తనకి ఏమీ పట్టనట్టుగా టిఫిన్ చేసి, త్వరగా వస్తే నేను డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకు లేట్ అవుతుంది అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. కొడుకు మాటలు విని రాజేశ్వరి గబగబా అన్నీ సర్దేసి ఇంటికి తాళం వేసి 10 నిమిషాల్లో బయటికి వచ్చింది. వెళ్తున్నప్పుడు కూడా అనిల్ ఏమీ మాట్లాడలేదు. సౌమ్యాన్ని వదిలేసి వచ్చినప్పటి నుంచి రాజేశ్వరితో అతను కాస్త కఠినంగానే ప్రవర్తిస్తున్నాడు. స్వప్న ఇంటి దగ్గర దింపి వెంటనే బయలుదేరుతున్న కొడుకుని ఆపింది రాజేశ్వరి. ఇక్కడి వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారు. ఒకసారి లోపలికి కనిపించి వెళ్ళు అని చెప్పింది రాజేశ్వరి. నేను ఆల్రెడీ బావకి ఫోన్ చేసి మాట్లాడాను. మళ్ళీ సాయంత్రం నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి ఎలాగో వస్తానుగా, అప్పుడు లోపలికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతానులే. ఇప్పుడు నాకు టైం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు అనిల్. అనిల్ మాటలకు నిట్టూరుస్తూ లోపలికి వెళ్ళింది రాజేశ్వరి. హాల్లోకి వెళ్ళగానే అల్లుడు శరత్, బాగున్నారా అత్తయ్య అని పలకరించాడు. బాగున్నాను బాబు, మీరు ఎలా ఉన్నారు అని అడిగింది రాజేశ్వరి. అనిల్ ఫోన్ చేసి మీరు వస్తున్నారు అని చెప్పినప్పుడే సౌమ్యను కూడా పంపమని అడిగాను. కానీ తను పుట్టింటికి వెళ్ళిందని చెప్పాడు. తను ఎప్పుడో కానీ వెళ్ళదు కదా. అయినా మీలాంటి అత్తగారు ఉంటే ఏ అమ్మాయి అయినా అస్తమాను పుట్టింటికి ఎందుకు వెళ్తుంది లేండి అన్నాడు అల్లుడు. అల్లుడు పొగడ్తలకి గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా అయ్యింది రాజేశ్వరికి. అల్లుడు పొగడ్తలకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అతను తెలిసి అంటున్నాడా లేక తెలియక అంటున్నాడో అనేది తెలియక సందిగ్ధంలో ఉండిపోయింది. ఏమి సమాధానం ఇవ్వకుండా తెల్లమొహం వేసి చూస్తున్న అత్తగారిని చూసి శరత్, ఏమైంది అత్తయ్య, నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడిగాడు. రాజేశ్వరి తేరుకొని, అయ్యో అలా ఏం లేదు, వచ్చి ఎంతసేపు అయినా స్వప్నం ఎక్కడ కనిపించలేదు అని చూస్తున్నా అని సమాధానం చెప్పింది చుట్టూ చూస్తూ. స్వప్నం మేడ మీద బట్టలు ఆరేయడానికి వెళ్ళింది అత్తయ్య అని శరత్ చెప్తూ ఉండగానే లోపలికి వచ్చింది స్వప్న. వస్తూనే ఎలా ఉన్నావమ్మా అని అడిగింది. నేను బాగున్నాను, కానీ మీ అత్తయ్య గారు లేరా? ఎక్కడ అలికిడి వినిపించడం లేదు, అసలు ఇంట్లో మనుషులే లేనట్టుగా ఉంది అని అంది రాజేశ్వరి. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, అత్తయ్య ఎవరినో కలవడానికి బయటికి వెళ్ళారు అని చెప్పింది స్వప్న. భార్యకి అత్తగారికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు శరత్. ఇంట్లో తల్లి కూతుళ్ళు
ఇద్దరే మిగిలారు. స్వప్న, నిన్ను మీ అత్తగారు నీ భర్త బాగానే చూసుకుంటున్నారా? నీకు ఇబ్బంది ఏమీ లేదు కదా అని అడిగింది రాజేశ్వరి ప్రేమగా. మా అత్తగారికి నీ అంత మంచితనం లేదుగా, కాబట్టి నేను బాగానే ఉన్నానులే అని అంది స్వప్న వెటకారంగా. నీకు మీ అన్నయ్యకి నేను శత్రువులా కనిపిస్తున్నాను. మీకు అసలు నేనంటే విలువ లేదు. నన్ను తిడుతూ మీ అత్తగారిని బాగానే వెనకేసుకొస్తున్నావు. అసలు ఆవిడ నా పరిస్థితిలో ఉంటే ఏం చేసేదో ఎవరికి తెలుసు అని అంది విసుగ్గా. నిజమే అమ్మా, సౌమ్యను నువ్వు సాధిస్తున్నట్టు మా అత్తగారు కూడా నన్ను సాధిస్తే అసలు నువ్వు సౌమ్య విషయంలో ఇలా ఉండగలిగేదానివే కాదు. నీ కూతురు హాయిగా ఉంది కాబట్టే మరో అమ్మాయిని సాధించగలుగుతున్నావు. అసలు నిజం చెప్పు, ఎంత సడన్గా సౌమ్య ఎందుకు పుట్టింటికి వెళ్ళింది? తనే వెళ్ళిందా లేక నువ్వు పంపించావా అని అడిగింది. కూతురు మాటలు విన్నాక మమతా గారు వచ్చే వరకు తనను నిజం చెప్పకూడదు నిర్ణయించుకుంది. వియ్యపురాలు అయితే తన స్థానంలో నిలబడి తన బాధను అర్థం చేసుకుంటుంది అనుకుంది. ఏదో ఒకటి చెప్పి స్వప్నకి మేనేజ్ చేయాలనుకుంది రాజేశ్వరి. రాజేశ్వరి నోరు తెరిచేలోపే మమతా గారు లోపలికి వస్తూ కనిపించారు. అత్తగారు రావడంతో స్వప్న కూడా ఇంకేమీ మాట్లాడలేదు. రాజేశ్వరి, బాగున్నారా వదిన అని పలకరించింది. బాగున్నాను అని ముక్తసరిగా సమాధానం ఇచ్చింది ఆవిడ. మమతా గారు ఎందుకో చిరాగ్గా ఉన్నారని గ్రహించి ఊరుకుంది రాజేశ్వరి. స్వప్న అత్తగారికి మంచినీళ్ళు ఇచ్చి కాఫీ తీసుకురావడానికి వంటింట్లోకి వెళ్ళింది. మమత మంచినీళ్లు తాగి ఏమీ అనుకోకండి వదిన, కాస్త చిరాగ్గా ఉండి మీతో అలా విసురుగా మాట్లాడాను అని అంది. స్వప్న ఇద్దరికి కాఫీ తీసుకువచ్చి ఇద్దరు కాఫీ తాగుతూ అసలేం జరిగింది వదిన అని అడిగింది. మమత, ఏం లేదండి, నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిన్న ప్రాబ్లం ఉంటే వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక వాళ్ళ ప్రవర్తన చూసి చిరాకు వచ్చింది అని చెప్పింది. అవునా, అయితే మీ స్నేహితురాలతోనే గొడవ పడ్డారా అని అడిగింది రాజేశ్వరి. తప్పు చేస్తే నా దృష్టిలో ఎవరైనా ఒక్కటే, అది ఎవరైనా సరే క్షమించను అని అంది మమత. రాజేశ్వరి ఆ మాటలు వినేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మీకు అంత కోపం వచ్చేలా ఏం జరిగింది అత్తయ్య అని అడిగింది స్వప్న. నా ఫ్రెండ్ కొడుక్కి పెళ్లి జరిగి 2 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. నా ఫ్రెండ్కి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకని కొడుకుని కోడల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి టెస్టులు చేయించిందంట. రిపోర్ట్ చేశాక అమ్మాయిలో ఏదో కాస్త ప్రాబ్లం ఉంది, మందులు వాడితే గానీ పిల్లలు పుట్టరు అని చెప్పారంట. దానికి ఇప్పుడు విడాకులు తీసుకోవాలి అని గొడవ చేస్తుంది అని చెప్పింది. అదేంటత్తయ్య, అలా ఎలా అడుగుతుంది ఆవిడ? ఒకవేళ లోపం తన కొడుకులో ఉంటే కోడలకి కొడుకుతో విడాకులు ఇప్పించి వేరే పెళ్లి చెయ్యగలిగేదా? మరి ఇంత స్వార్థమా? అసలు ఆవిడ మిమ్మల్ని ఎందుకు రమ్మంది అని అంది స్వప్న. కూతురు మాటలు విన్న రాజేశ్వరికి ఆ ప్రశ్నలు తానే అడుగుతున్నట్టుగా అనిపించింది. ఆమెలో ఆలోచనలు మొదలయ్యింది. తన తరపున నన్ను కొడుకుతో మాట్లాడటానికి పిలిచింది. అక్కడికి వెళ్లే వరకు విషయం ఇది అని నాకు తెలియదు. తెలిస్తే అసలు వెళ్ళేదాన్నే కాదు అని చెప్పి రాజేశ్వరితో అసలు ఇలాంటి వాళ్ళకి మిమ్మల్ని చూపించాలి. అనిల్కి పెళ్లి జరిగిన ఎన్నాళ్ళైనా సౌమ్యాని పిల్లల కోసం మీరు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. సౌమ్య ఎప్పుడు వచ్చినా మీరు తను ఎంత బాగా చూసుకుంటారో చెప్తూనే ఉంటుంది. నేను ఎప్పుడైనా స్వప్నాన్ని ఒక మాట అంటే శరత్ మిమ్మల్ని చూసి కోడల్ని ఎలా చూసుకోవాలో నేర్చుకోమంటాడు అని చెప్పింది. ఆ మాటలకి రాజేశ్వరి తననే చూస్తున్న స్వప్న వైపు చూసింది. స్వప్న చూపుల్లో నువ్వు దీనికి అర్హురాలివేనా అన్న భావం కనిపించింది ఆమెకు. మమత మళ్ళీ తన మాటలు కొనసాగిస్తూ, నిజంగా మీలాంటి అత్తగారు దొరకడం సౌమ్య అదృష్టం. మీరు తన కూతురులా చూసుకోబట్టే కదా తను మిమ్మల్ని అంతగా పొగుడుతుంది. మిమ్మల్ని ఒకసారి నా ఫ్రెండ్ దగ్గరికి తీసుకువెళ్తాను. కోడల్ని ఎంత బాగా చూసుకోవాలో మీరైనా దానికి చెప్పండి. నేను ఎంత తిట్టినా తను నా మాట వినటం లేదు. మీరు ఒక ఆడపిల్ల తల్లిగా ఆలోచించి చెప్పండి, తను చేస్తున్నది ఎంతవరకు కరెక్ట్. ఇదే పరిస్థితి తన కూతురికి వస్తే సమర్థిస్తుందా? ఇప్పుడు మీరే ఉన్నారు. స్వప్నకి ఇలాంటి ఇబ్బంది వచ్చి నా కొడుకు స్వప్నాన్ని వదిలేస్తాను అంటే మీరు ఎంత బాధపడతారు? అలా గొడ్రాలు అని ముద్ర వేసి వదిలేస్తే అమ్మాయి జీవితం ఏమవుతుంది? తర్వాత అమ్మాయికి మరి పెళ్లి చేసే అవకాశం కూడా ఉండదు. చుట్టూ ఉన్న వాళ్ళ ఆమెకు లోపాన్ని చూపిస్తూ ఉంటారు. కొడుకు మరో పెళ్లి చేసి పిల్లలు పుడితే మాత్రం ఆమె ఉసురు తగలకుండా ఉంటుందా? మీరు ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తే అది మీ ఇంటి ఆడపిల్లకి తగలకుండా ఉంటుందా? మీరు చేసేదాన్ని చూసి మీ కూతురు అత్తింటి వారు కూడా అదే చేస్తే తట్టుకోగలరా? కోడలు మాత్రం కూతురు లాంటిది కదా అని ప్రశ్నించింది. రాజేశ్వరి ఏమీ సమాధానం చెప్పకపోవడంతో, చూసారా, మీ కూతురికి అటువంటి పరిస్థితి వస్తే అన్న ఆలోచన కూడా భరించలేకపోతున్నారు. మీరు మంచివారి కాబట్టే కోడల్ని కూడా కూతురితో సమానంగా చూసుకుంటున్నారు.
అదే వేరే వాళ్ళే అయితే సౌమ్యని ఏ కారణంతో ఎంత బాధ పెట్టేవారు, కానీ మీరు దాన్ని అర్థం చేసుకుని ఒక్క మాట కూడా అనలేదు అని పొగిడింది మమత. ఆ మాటలు వింటున్న రాజేశ్వరికి చాచి కొట్టినట్టుగా అయ్యింది. తను ఎంత బాధ పెట్టినా సౌమ్య ఎక్కడ తన విలువ తగ్గకుండా తన గురించి ఎంత గొప్పగా చెప్పిందో ఆమెకు అర్థమయ్యింది. కానీ అటువంటి అమ్మాయితో తను ప్రవర్తించని తీరు గుర్తుకు వచ్చి ఆమె మీద ఆమెకి అసహ్యం కలిగింది. ఇంకా అక్కడ ఒక క్షణం కూడా ఉండలేక, మీ స్నేహితురాలు చేస్తున్నది చాలా పెద్ద తప్పు, ఆమెకు మరోసారి అర్థమయ్యేలా చెప్పండి, ఇక నేను వెళ్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళడానికి లేచింది. మమత అడ్డుపడుతూ, అదేమిటి అప్పుడే వెళ్ళిపోతున్నారు, సాయంత్రం వరకు ఉంటారు అనుకున్నాను, కనీసం భోజనమైనా చేసి వెళ్ళండి అని అంది. మరోసారి సౌమ్యాని తీసుకొని వస్తానులేండి, అప్పుడు ఉంటాను, ఇప్పుడు మాత్రం బయలుదేరుతాను, మీరు ఏమీ అనుకోకండి అని చెప్పి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా బయలుదేరుతుంది. ఆమెకు ముందు సౌమ్యని చూడాలి అనిపించింది. బయటకు వచ్చి ఆటో ఎక్కి ప్రకాష్ గారి ఇంటికి వెళ్ళింది. తను వెళ్ళేసరికి ఇంట్లో మీనాక్షి గారు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో వియ్యపురాలు అక్కడ చూసి మీనాక్షి ఆశ్చర్యపోయింది. రాజేశ్వరి లోపలికి పిలుస్తూ, రండి వదిన, ఎలా ఉన్నారు, మీరు వస్తున్నట్టుగా నాకు తెలియదు, సౌమ్య కూడా మాతో ఏమీ చెప్పలేదు, హడావిడి చేసింది. రాజేశ్వరి అడ్డుకుంటూ, నేను వస్తున్నట్టు సౌమ్యకి తెలియదు, అనిల్తో కూడా నేను ఏమీ చెప్పలేదు, ఇంతకీ సౌమ్య ఎక్కడ ఉంది, కనిపించలేదు అని అడిగింది. మీనాక్షి, ఇందాకే గుడికి వెళ్ళింది వదిన, ఈ పాటికే వచ్చేస్తూ ఉంటుంది, మీరు టీవీ చూస్తూ ఉండండి, నేను వెళ్ళి మీకు కాఫీ తెస్తాను అని చెప్పి వంటింట్లోకి వెళ్ళింది. సౌమ్య గుడికి వెళ్ళి అనిల్కి విడాకులు ఇవ్వగలిగే ధైర్యాన్ని తనకి ఇవ్వమని దేవుడిని కోరుకొని ఇంటికి వస్తుంది. వెళ్ళేసరికి హాల్లో కనిపించిన అత్తగారిని చూసి ఆశ్చర్యపోయింది. అంతలోనే మళ్ళీ విడాకుల కోసం మాట్లాడడానికి వచ్చి ఉంటారు అనుకొని చుట్టూ చూసి చుట్టుప్రక్కల లేకపోవడంతో రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి, నేను ఆయనకి విడాకులు ఇస్తాను, మీరు తొందరపడి అమ్మా నాన్నలతో ఈ విషయం చెప్పకండి అని అభ్యర్థించింది. సౌమ్య మాటలు విన్న రాజేశ్వరి కోడలు మానసికంగా ఎంత బాధపడుతుందో అర్థం చేసుకుంది. నన్ను క్షమించు సౌమ్య, నీ విలువ తెలుసుకోలేక నేను బాధ పెట్టాను, ఇంకోసారి విడాకుల ప్రస్తావన తీసుకురాను, నేను నిన్ను మన ఇంటికి తీసుకువెళ్ళడానికే వచ్చాను అని చెప్పింది. వంటింట్లో ఉన్న మీనాక్షి కూడా ఆ మాటలు విని ఆనందించింది. సౌమ్య ఆనందపడుతూ, నిజమా అత్తయ్య, నీకు నా మీద కోపం లేదా, నన్ను తీసుకువెళ్ళడానికే వచ్చారా అని అడిగింది. నిజంగా చెప్తున్నాను సౌమ్య, నువ్వే నన్ను క్షమించాలి, ఆలోచన లేకుండా నేను చాలా బాధ పెట్టాను అని క్షమాపణ అడిగింది రాజేశ్వరి. సౌమ్య నొచ్చుకుంటూ, మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటి అత్తయ్య, నన్ను ఒక మాట అనే హక్కు మీకు ఎప్పుడూ ఉంటుంది. ఈలోపు మీనాక్షి కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది. రాజేశ్వరి కాఫీ తీసుకుంటూ, సౌమ్యని ఈరోజు తీసుకువెళ్తాను, అందుకే వచ్చాను అని చెప్పింది. మీనాక్షి నవ్వుతూ, తను మీ ఇంటి అమ్మాయి వదిన, మీరు ఎప్పుడైనా తీసుకువెళ్ళవచ్చు, కాకపోతే భోజనం చేసే వరకు వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని అంది. రాజేశ్వరి కూడా నవ్వుతూ, మీ ఇష్టం అంది. ముగ్గురు మాట్లాడుకుంటూ వంట పూర్తి చేశారు. భోజనం టైంకి ఇంటికి వచ్చిన ప్రకాష్ కూడా రాజేశ్వరిని చూసి ఆనందపడ్డాడు. భోజనాలు అయ్యాక సౌమ్యని తీసుకుని ఇంటికి వెళ్ళింది రాజేశ్వరి. అనిల్ ఫోన్ చేసి తన ఇంటికి వచ్చేస్తని, స్వప్న ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చాయని చెప్పిన రాజేశ్వరి. ఇంటికి వచ్చిన అనిల్ సౌమ్యని చూసి ఆశ్చర్యపోయాడు. తల్లి తనను తీసుకువచ్చిందని తెలిసి సంతోషించాడు. కోడలికి ఇష్టమైనవి తనే స్వయంగా వండి పెట్టింది రాజేశ్వరి. భోజనాలు అయ్యాక సౌమ్య అనిల్ని కూర్చోబెట్టి, రేపు మీ ఇద్దరి ఒక చోటికి తీసుకు వెళ్తున్నాను, ఎక్కడికి ఏంటి అని అడగకుండా మీరు నాతో రావాలి అని చెప్పింది. ఇద్దరికి ఏమీ అర్థం కాక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సౌమ్య ముందుగా, సరే అత్తయ్య, మీ ఇష్ట ప్రకారమే చేయండి, నేను అడ్డు చెప్పను అని చెప్పింది. మరుసటి రోజు ఉదయం రాజేశ్వరి తీసుకువెళ్ళిన ప్లేస్ చూసి ఆశ్చర్యపోయారు సౌమ్య, అనిల్. అది ఒక అనాథ ఆశ్రమం. ఇక్కడికి ఎందుకు వచ్చాం అత్తయ్య అని అడిగింది సౌమ్య. రాజేశ్వరి వాళ్ళని అక్కడ ఉండమని చెప్పి వార్డెన్తో లోపలికి వెళ్ళి ఒక పాపని తీసుకొని బయటికి వచ్చి పాపని సౌమ్యకి ఇచ్చింది. పాపకి సుమారు 10 రోజుల వయస్సు ఉంటుంది. సౌమ్యకి పాపని ఎత్తుకోవడం కూడా రావడం లేదు. అనిల్, ఎవరి ఈ పాప అని అడిగాడు. మీకు నచ్చితే మీ కూతురు అని చెప్పింది రాజేశ్వరి. ఇద్దరు తనని ఆశ్చర్యంగా చూస్తూ ఉండటంతో, నమ్మలేకపోతున్నారా, బాగా ఆలోచించండి, మీకు పిల్లలు ఉంటే బాగుంటుంది కదా, ఈ పాపని ఎవరో హాస్పిటల్లో వదిలేశారు, ఇలా అయితే నీకు ఒక బిడ్డ, ఈ పాపకి తల్లిదండ్రులు 2 ఉంటారు కదా అని ఈ నిర్ణయం తీసుకున్నాను చెప్పింది. ముగ్గురు పాపని తీసుకొని ఇంటికి వెళ్తారు. సౌమ్యకి పాపని ఎలా చూసుకోవాలో నేర్పించడం మొదలుపెట్టింది రాజేశ్వరి. రాజేశ్వరి పడుకున్నప్పుడు మాత్రం పాపని తన దగ్గరే ఉంచుకునేది.
అడిగితే పిల్లల్ని పక్కన పడుకోబెట్టుకోవడం మీకు అలవాటు లేదు కదా, మీకు కొంతకాలం అలవాటయ్యే వరకు పాప నాతోనే ఉంటుంది అని చెప్పింది. రాత్రి పడుకునేటప్పుడు సౌమ్య అసలు ఇదంతా ఎలా అండి, సడన్గా ఈయన ఎలా మారిపోయారు అని అడిగింది అనిల్ని. అనిల్ నవ్వుతూ ఈ విషయంలో మన స్వప్న అత్తగారికి థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు. అదేంటి అని అడిగింది సౌమ్య. అనిల్ జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు. నిన్ను మీ ఇంటి దగ్గర వదిలేసి వచ్చిన రోజు సాయంత్రం నాకు ఏం చేసి ఈ సమస్య పరిష్కారం వెతకాలి అనేది అర్థం కాలేదు. ఆ టైంలో స్వప్న అత్తగారు గుర్తుకు వచ్చారు. ఇలాంటి విషయాలు అవును ఆవిడే కరెక్ట్గా హ్యాండిల్ చేయగలరు అనిపించింది. ఆ రోజు వెళ్ళి అత్తయ్యని కలిసి జరిగిందంతా చెప్పాను. మొత్తం విన్న తర్వాత నిన్ను కొన్ని రోజులు అక్కడే ఉండనివ్వమన్నారు. నువ్వు లోను లేటో అమ్మకి తెలిసొచ్చేలా చేయమన్నారు. అలా ఓ 10 రోజులు గడిచాక చెల్లితో ఫోన్ చేయిస్తాను అని చెప్పారు. అన్నట్టుగానే చెల్లితో ఫోన్ చేయించి ఇంటికి వెళ్ళిన అమ్మతో ఆమె చేస్తున్న తప్పేమిటో ఆమెకు అర్థమయ్యేలా ఇండైరెక్ట్గా చెప్పారు. అదే ఈ మార్పుకి కారణం అని చెప్పాడు. అయితే మనం రేపు వెళ్ళి పాపని పెద్దమ్మగారికి చూపించి థ్యాంక్స్ చెప్తాం. ఆవిడ వల్లే పాప మన లైఫ్లోకి వచ్చింది అని అంది సౌమ్య సంతోషంగా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సపోర్ట్ని అందించండి.